చేద్దాం. ప్రార్థన చేసి మరొకసారి దేవుని కొరకు ఈ పుస్తకం ప్రజల రక్షణ కొరకు, దేవుని మహిమ కొరకు ఇంకా అనేక మందిని రీచ్ అయ్యేటట్లు మరొక్కసారి ప్రార్థన చేద్దాం. మరొకసారి మళ్ళీ పునః ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ పరిచర్యలో మాకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం సత్యదర్శనం పుస్తకం నాయన. దాదాపు 10 సంవత్సరాలుగా నా ప్రభువా నిర్విరామంగా అనేక మంది ప్రజల చేతుల్లోనికి వెళ్ళేటట్లు చేశావు. దాదాపు చాలామంది ఇది చదివిన వారందరూ కూడా సత్యాన్ని కనీసం ఒక్కసారైనా తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్ర. ఆశీర్వదించి ఎన్నో ఆత్మల్ని రక్షించావు, ఎంతోమందిని ఆలోచింపజేసి ఒక వాక్య బీజం అనేది వాళ్ళ హృదయాల్లో పడితే అది ఏనాటికైనా మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, ఫలిస్తుందన్న ఆశతో చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈ పుస్తక రచనలో నా ప్రభువా మరి నాకు తోడ్పాటు అందించి నా సహకారులుగా ఉండి హెల్ప్ చేసినటువంటి తమ్ముడు రత్నకుమార్ అనేటువంటి నీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దీన్ని మొదటిసారి టైప్ చేసినటువంటి మరి సహోదరుడు శామ్యుయల్ మాస్టర్ అనేటువంటి బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నా ప్రభా. ఇంకా ఇందులో మరి పరీక్ష కోసం ప్రయత్నించినటువంటి అజయ్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నా ప్రభా. దీవించి ఈ పరిచర్యలో నా ప్రభా దీని రచనలు ఇంకా ఎవరెవరు ఏ విధంగా నాకు తోడ్పాటు అందించారో, ఇన్నాళ్ళు దీన్ని తరచుగా ప్రింట్ వేయిస్తూ అనేక మంది చేతులకు అందుబాటులో తీసుకొచ్చిన బైబిల్ బుక్ స్టాల్ పరిచారకులందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇది ఆరంభం ప్రభువా. ఇంకా అనేక పుస్తకాలు నా ప్రభువా మరి అన్యుల మధ్యలోకి, క్రైస్తవ సమాజంలోనికి మరి రప్పించగలరు. మీరు ప్రణాళికలు ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించమని ఈ పుస్తక పరిచర్య కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇందులో వాడబడిన ప్రతి బిడ్డను, ఇంకా ఎంతమంది బిడ్డలు వారి కష్టార్జితం దీని కొరకు వెచ్చించారు, వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. దీని వలన వచ్చు ఫలమంతా కూడా యేసు నామములో వారు పొందుదురుగాక. వారు, వారికి పుట్టిన పిల్లలు, వారి ఇంటి వారందరూ కూడా దీవించబడుదురుగాక. అంతేకాదు ఇవి తీసుకెళ్ళి ఎంతమంది పంచారో, పంచుతున్నారో, పంచబోతున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడాలి, సమృద్ధిగా దీవించబడాలి, సత్యమందు స్థిరపరచబడాలి. రేపు నీ ఎదుట బహుమానం పొందినంత ఘనులై, ధన్యులై దీవించబడాలి. ప్రభుత్వం నీ దయతో లక్షలాది ప్రింట్లు చేయించావు. దయుంచి, ఎందుకంటే కోట్లాది మంది ఆత్మలు, దాదాపు 140 కోట్ల భారతదేశం మాది నాయన. కనుక అందరికీ కూడా నా ప్రభా సత్యం అందాలి. ఇది మా బాధ్యత. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి లక్షలుగా ఇది కోట్లలోకి నువ్వు తీసుకెళ్ళమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి మరొక్కసారి పునః ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తెలియని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి, అది కూడా సరైన పునాది వేయాలన్న ఆశతో చేసిన ప్రయత్నంలో తండ్రి ఆశీర్వదించారు. మీరు కూడా ప్రార్థించారు, అండ్ మీరు కూడా దీని పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు. అది ఆగకూడదు, ఇంకా చేయాలి. దేవుడు మీకు సమృద్ధినిస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి మరికొంతమందికి ఇది అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి, వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది. తప్పకుండా కార్యం జరిగింది. యెహోవా వాక్కు బయలు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిద్దా? అసంభవం.
ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆమేన్. కాబట్టి తప్పకుండా మళ్ళా ఈ పరిచర్య జరిగించండి. ఆమేన్.